అంబిక సుభాష్తో మాట్లాడిన తర్వాత సుభాష్ లైన్లో ఉండు, నేను సహస్రకి కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను అని సుభాష్ అంటే అంబిక సరేనంటుంది. ఇక అప్పుడే సుభాష్ వెంటనే సహస్రకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే సహస్ర బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతుంది. హలో ఎవరు అని అంటే అప్పుడే మర్చిపోయావా, నేనే అని అంటాడు. ఏంటి నువ్వు మళ్ళీ కాల్ చేసావు అని అంటూ అడుగుతుంది సహస్ర. అడిగితే నేను ఎందుకు చేశానో నీకు తెలియదా, నాకు డబ్బు అవసరం ఉంది, దానికోసమే చేశాను అని అంటే నీకు డబ్బు అవసరం ఉంటే నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను అని సహస్ర అంటుంది. ఇక అప్పుడే ఇలా అంటాడు సుభాష్, చూడు నువ్వు అనుకుంటున్నావేమో నీ వీడియోస్ గురించి, నీ పర్సనల్ మ్యాటర్ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పట్లేదు కదా అని భయం వదిలిపోయిందా, అంత సీన్ లేదమ్మా, ఇప్పుడు వచ్చి చెప్పేస్తాను, నువ్వే ఆ వేలి ముద్రలు కూడా మాకు ఇచ్చావని కూడా చెప్పేస్తాను అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా సహస్ర కంగారు పడుతూ వద్దు అలా చెప్పొద్దు అంటే, చెప్పొద్దు అంటావు మరి డబ్బు కావాలి కదా తెచ్చిస్తావా అని అడిగితే అప్పుడు సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ఆలోచించే టైం లేదు, ఇప్పుడు వెంటనే కావాలి, డబ్బు ఇచ్చేయడం అనుకో చెప్పను, లేదంటే వెంటనే ఇంటికి వచ్చి చెప్తాను, లేదంటే ఫోన్ చేసైనా నీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ పంపించేస్తాను ఫోన్లో విహారికి అంటే, వద్దు వద్దు నేను డబ్బు ఇస్తాను, ఎలాగైనా అరేంజ్ చేస్తాను అని అంటే సరేనంటూ ఇక ఫోన్ పెట్టేసి వెయిట్ చేస్తూ ఉంటాను, నీ ఇంటి ముందు వచ్చి త్వరగా 10 minutes డబ్బు తీసుకొని బయటికి రా అని చెప్తాడు సుభాష్. సరేనంటూ సహస్ర ఫోన్ పెట్టేస్తుంది. ఇక తన కోసం సారీగా అన్నీ తెప్పిస్తుంది కదా అంతకుముందు పద్మాక్షి, డబ్బులు కూడా ప్యాక్ చేసి అక్కడ పెడుతుంది. ఆ డబ్బుల్ని తీసుకువెళ్ళాలని సహస్ర అనుకుంటుంది. వెంటనే ఇంట్లోకి వస్తుంది. వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఈ డబ్బుల్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎవరైనా చూస్తే మళ్ళీ ఏం చేస్తున్నావని చెప్పి ఇంకా గొడవ జరుగుతుందా, నా గురించి తెలిసిపోతుందా అని నెమ్మదిగా వస్తుంది. వచ్చేసరికి అంబిక లక్ష్మి సహస్రని అబ్జర్వ్ చేస్తూ అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే సహస్ర లోపలికి వచ్చేసరికి అక్కడ ఎవరు ఉండరు. అమ్మయ్య అని అనుకుంటూ ఈ టైంలోనే తీసుకువెళ్ళాలి బయటికి అని అనుకుంటూ అక్కడే ప్యాక్ చేసిన ఆ మనీ ఉంటాయి కదా 2 బాక్సెస్, అవి తీసుకొని వెళ్తుంది. అప్పుడే అంబిక అదంతా చూసి నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ బాక్సెస్ తీసుకొని చీర కొంగు చాటు పెట్టుకొని అలా తీసుకొని బయటికి వస్తుంటుంది. సడన్గా లక్ష్మి అలా లోపలికి వెళ్తూ ఉంటుంది. లక్ష్మి కంగారు పడుతూ వెళ్తూ భయపడుతూ వెళ్తున్న సహస్రం చూసి అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి ఇలా వెళ్తుంది అనేసి వెనకాల ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు సుభాష్. రాగానే ఇంకా సహస్ర వచ్చి పక్కన నిలబడేసరికి వచ్చావా, డబ్బు తీసుకొచ్చావా అని అడుగుతాడు సుభాష్. అప్పుడే ఇలా తీసుకొని ఇస్తూ ఉంటుంది ఆ బ్యాగ్లని. అలా ఇస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా సుభాష్ డబ్బే కదా తీసుకొచ్చావు కదా అని అంటూ ఇలా అడుగుతూ ఉంటే సహస్ర చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అడిగి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి సుభాష్ని చూసి గుర్తుపడుతుందా లేదా, మళ్ళీ అప్పుడే పట్టుకుంటుందా లేదా, అసలు సుభాష్ ఎలా దొరుకుతాడో అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.